పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు లైన్ క్లియర్ చేశారు. అంటే జనసేన పార్టీకి కూటమికి ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి ప్లానింగ్ వేసి అందరి నోళ్ళు కూడా మూయించేశారు. అక్కడ ఎవరైతే గట్టిగా అరుస్తున్నారో, అలజడి సృష్టిస్తున్నారో, రాజకీయంగా అలజడి సృష్టిస్తున్నారు, వాటికన్నిటికీ కూడా నిన్నటితో చంద్రబాబు నాయుడు గారు పుల్ స్టాప్ పెట్టేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఫుల్ న్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. న్యాయం చేశాడంటే ఏ పదవుల్లో కాదయ్యా, ఎందుకంటే జూన్లో రాజ్యసభ 4 సీట్లు ఖాళీ అవుతాయి కాబట్టి ఆ 4 సీట్లలో ఈయనకు ఒక సీట్ ఇస్తారనేసి మీరు అనుకుంటున్నారా? అబ్బే, రాజకీయంగా కాదు, ఫినాన్షియల్గా వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు బాగానే లబ్ధి చేకూర్చాడు. ఏ ఎమ్మెల్సీ ద్వారానో కాదు, ఏ రాజ్యసభ ఎంపీగానో కాదు, ఫినాన్షియల్గా బాగా ఎస్విఎస్ఎన్ వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే పెట్టాడు. సో ఆయన ఇంకా నోరు తెరవడం. ఈయన గురించి ఒక 2 మాటలు చెప్పుకోవాలంటే, వర్మ గారు ఎమ్మెల్యేగా అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుపోయాడు. తర్వాత ఎమ్మెల్సీ అనుకున్నాడు, నాగబాబు గారు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా రాజ్యసభ అంటున్నారు, అన్నారు, అది కూడా ఎవడో కూడా ఎత్తుకెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈయనకు ఫినాన్షియల్గా బాగా సపోర్ట్ ఇస్తూ ఏకంగా ప్రభుత్వమే ఒక జీవోనే జారీ చేసింది. సో ఆ జీవోని ఒకసారి మనం బాగా పరిశీలన చేస్తే కనీసం ఒక 100 కోట్లకు పైగా ప్రాజెక్టులని ఎస్విఎస్ఎన్ వర్మ గారికి కేటాయించడం జరిగింది. అంటే ఆయన కంపెనీకి సంబంధించి ఆయనకు ఒక కంపెనీ ఉంది, మీకు ఎవరికి తెలియదేమో. ఎస్విఎస్ఎన్ వర్మ గారికి కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీకి ఒక 100 కోట్లు ఇచ్చి ఎక్కడో ఒక ప్రాజెక్ట్ కట్టమని చెప్పేసి ఒక జీవోనే ఇచ్చేశాడు నారా చంద్రబాబు నాయుడు. సో అక్కడ జన సైనికులకి అదేవిధంగా ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసినట్టుగా అవుతుంది. ఇంకా అక్కడ సైలెంట్గా ఉండొచ్చు. ఇంకా జన సైనికులు ఆరామ్సే ఎటువంటి డోకా లేకుండా ప్రశాంతంగా పండగ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంకా వర్మ గారు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద, జన సైనికుల మీద నోరు కూడా లేపడం. ఇంకా ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ రాజకీయ సమాధి చంద్రబాబు నాయుడు గారు తవ్వేశారు కాబట్టి ఇంకా ఆయన నోరు మెదపడం. ఎందుకంటే ఇంకా ఏమున్నా సరే ఇంకా ఫినాన్షియల్గా బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళడమే తప్ప రాజకీయంగా ఇంకా ఆయన రాజకీయ సమాధిని ఆయన తవ్వుకుంటాడు అంతే. ఇంకా వర్మ గారు కూడా ఇంకా కోపాలు ఏమి రావు. ఇన్ని రోజులు ఆయన కోపానికి కారణం కూడా ఇప్పటికీ చాలామందికి అర్థమైపోయినారు. వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేశారంటే, వర్మ గారు గుట్టి చప్పుడు కాకుండా 3.4 ఎకరాల భూమిని హోటల్ కడతాడని చెప్పేసి ప్రభుత్వం నుండి భలే లబ్ధి పొందాడు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా క్లియర్ చేసుకోవాలి కదా. పొలిటికల్గా ఆయన అక్కడ ఉండాలి అంటే ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి బొంద అయితే పెట్టాలి కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి ఆయనకైతే గట్టిగానే బొంద అయితే పెట్టేశారు. ఇంకా ఫ్యూచర్లో రాజకీయంగా ఎటువంటి గొడవ చేయకుండా ఉండడానికి నిన్నే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక జీవో కూడా రిలీజ్ చేశాడు. జీవో నెంబర్ MS నెంబర్ 17 మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఎస్విఎస్ఎన్ వర్మ గారికి సంబంధించిన కంపెనీ ఎస్విఎస్ కన్స్ట్రక్షన్కి లబ్ధి చేకూరేలా ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో కూడా రిలీజ్ చేసేయడం కూడా జరిగింది. మొత్తానికి కాకినాడలో కన్వెన్షన్ సెంటర్ పేరుతో 104 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ పిఠాపురం వర్మ గారికి ఇచ్చినట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు. వర్మ గారు ఫుల్ హ్యాపీ. 104 కోట్ల ప్రాజెక్ట్ ఇది. పిఠాపురంలో కన్వెన్షన్ హాల్ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి జీవో మీరు చూసుకోవచ్చు. జీవో నెంబర్ 17, MS నెంబర్ 17. సో వర్మ గారు ఫుల్ హ్యాపీ.